ఈ 20వ కీర్తనలో దేవుని దాసుడైన దావీదు రచించని పాడినటువంటి కీర్తన. ఇందులో 9 వచనాలు మనకి కనిపిస్తున్నాయి. అందులో ఒక్కొక్క వచనాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. మొదటి వచనం ఏముందంటే, ఆపత్కాలములయందు. ఆపత్కాలములో నాకు ఉత్తరమిచ్చువాడవు నీవే అని చెప్పి ఈ దావీదు అంటా ఉన్నాడు. ఆపత్కాలము అనగా దావీదుకు సంభవించినటువంటి ఆపదలు. మనం పాట పడతాం ఏమని, ఆపదలు నన్ను వెంటాడుతున్నాయని. అయితే ఈ ఆపదలో నీవు నాకు ఉత్తరమిచ్చువుగాక అని అన్నాడు. తర్వాత 3వ వచనం, నీవు నాకు ఉత్తరమిచ్చినవు గనక నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొందువుగాక. నైవేద్యము అనగా స్తుతి లేదా ఆరాధన అని అర్థం. తర్వాత 5వ వచనములో, నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాం. దేన్ని బట్టి? రక్షణ. మనిషికి రక్షణ అనేది లేకపోతే ఎన్ని ఉన్నా అవి వ్యర్థం. ఈరోజు చాలామంది రక్షించబడాలి అని ప్రయత్నం చేయడము ఒక 30 పైసలంత ఎక్కువ. దేనికంటే సంపాదించబడాలి, రెండోది బాగా సమకూర్చుకోవాలి, ఆ తర్వాత బాగా తినాలా, సంతోషించాలని. అయితే ఇక్కడ అంటున్నాడు, రక్షణను బట్టి మేము జయోత్సవము చేయిచు ఉన్నాం. 7వ వచనం, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. చివరి లైను, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును. ఈ 9 వచనాల్లో కూడా దావీదు తన జీవితంలో జరిగినటువంటి వాటిని ఒక పాటగా రాసుకొని పాడినటువంటి సందర్భం. దావీదు యొక్క జీవితం మనకి జ్ఞాపకం తెచ్చుకుంటే ఎన్నెన్ని ఆపదలు అంటే చూడండి. అందులో నుంచి మొదటి సమూయేలు గ్రంథం అతనికి వచ్చినటువంటి ఆపదలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. 27వ అధ్యాయము 12వ వచనం, దావీదు తన జనులైన ఇశ్రాయేలు తన యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మి. దావీదు ఆపత్కాలంలో ఒక రాజుని దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినాడు. అతని పేరు ఆకీష్. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, ఈయనకి ఆపద వచ్చింది గనక జీవితకాలం అంతా నా దగ్గరనే ఉంటాడని అనుకున్నాడు. కానీ దావీదు అతని దగ్గర ఉండకుండా తిరిగి రాజైనట్లుగా మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం ఆపదలన్నిటిలో ఉంచి దేవుడు నన్ను కాపాడినని మనం చదివినాం ఇందాక. రాజు 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 12వ వచనం, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చిందేమనగా 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దాని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదికి రప్పించదను. కావున గాదు దావీదునకు వచ్చి ఇట్టని సంగతి తెలియజెప్పాను. అప్పుడు దావీదు ఏమంటున్నాడు చూడండి, 14వ వచనం, అందుకు దావీదు, నాకేమి తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో
ఉన్నాను. ఎక్కడున్నాడు? ఆపదలో ఉన్నాడు, చిక్కుకుపోయినాడు. ఈ 20వ కీర్తన మొదటి వచనం మనం గమనిస్తే ఆపదలో చిక్కుకొని ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు చూడండి, యెహోవా బహు వాత్సల్యతము గలవాడు గనక నేను మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుముగా కానీ గాదుతో అని. ఎన్నెన్ని ఆపదలు, ఎన్ని ఇరుకాటలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. దావీదు ఏ రోజు కూడా ప్రభు మీద ఒక్క మాట కూడా దూషించినట్లుగా ఆధారాలు లేవు. కాబట్టి ఆపత్కాలములు నీ రక్షణను బట్టి, తర్వాత నేనైతే నీ నామమును బట్టి నీవు నా ప్రార్థన ఆలకించిన దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానంటాడు. దావీదు హృదయం దేవుని హృదయంతో కలిసిపోయింది. కాబట్టి ఉదయకాలములో పిల్లరా, ఎన్ని ఆపదలు వచ్చినా దావీదు ప్రభువుని విడిచిపెట్టలే. నా వైపు చూడండి, ఎన్ని ఇరుకులు వచ్చినా, చిక్కులు వచ్చినా దేవుని దగ్గరనే ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా దేవుని విడిచిపోయినట్టు లేదు. అందుకనే దావీదుని దేవుడు ఒక మాట అన్నాడు, నా హృదయానుసారుడు. కాబట్టి ఉదయకాలంలో దావీదును బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆయన చిక్కుల్లో ఉన్న, ఆపత్కాలంలో ఉన్న, ఇరుకులో ఉన్న, తాను తప్పు చేసిన, పాపం చేసిన, ఏమి చేసినా మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు, దేవుని బ్రతిమలాడినాడు. ఇది దేవునికి ఇష్టమైనటువంటిది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దావీదు అన్ని సందర్భాల్లో దేవుని సన్నిధిని వదులుకోలేదు, విడిచిపెట్టలే. ఏమి ఉన్నా లేకున్నా ప్రభు సన్నిధిని ఎప్పుడు కోల్పోలేదు, వదులుకోలేదు. అడవికి పోయిన అనుకోండి, అడవిలో కూడా అట్లే చేసినాడు. చూడండి, ఆ మాట చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం. అడవిలోనికి వెళ్ళి రాజు తన తల మీద కిరీటం ఉండాల్సింది, తన కాళ్ళకు చెప్పులు లేకుండా దావీదు దేవుణ్ణి ఎట్లా స్తుతిస్తున్నాడో అన్నమాట మనం చదువుతాం. 2వ సమూయేలు గ్రంథం. ఒక కొండ ప్రాంతం పోయినప్పుడు 15వ అధ్యాయము 30వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్టు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండెక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబిషాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా. 32వ వచనం. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా. ఇక్కడ దేవుని ఆరాధించే స్థలం ఎక్కడుందట? అడవుల్లో, కొండల్లో కూడా. దావీదు ఎక్కడికి పోయినా దేవుని స్తుతించడం విడిచిపోయాడు. మందిరం అనుకుందాం, దేవుని మందిరంలోనే కాదు, మనం ఇంట్లో కూడా దేవుని స్తుతించాలా. ఎక్కడికి పోయినా మనం ఏ స్థలంలో కూర్చున్నా అట్లా ప్రభుని స్తుతించడము. దావీదు అదే అట్లా చేసినాడు. దేవుని ఆరాధించు స్థలం వచ్చినప్పుడు అతడు అక్కడ తన చెప్పులు లేకుండా, తన అధికారం ఏమి లేకుండా ప్రభువుని ఏం చేసినంటే స్తుతిస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు స్తుతి కీర్తనకు కారకుడైనాడు. దావీదు లైఫ్ అంతా తాను ఏమి చేసినా దేవుని ఎప్పుడు వదిలిపెట్టలే. ఎక్కడికి పోయినా ఆయన సన్నిధి ఏర్పరచుకున్నాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, గుర్రములను బట్టి రథములను బట్టి కాదు, కానీ మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి చెప్పండి ఆనందిస్తున్నామని అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఏమి ఉన్నా లేకున్నా ప్రభువుని బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. అందరం లేచినప్పుడు అందరూ లేచినప్పుడు మన జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా ప్రభువుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు తన జీవితాంతం
రక్షణను బట్టి తన నామమును బట్టి దేవుణ్ణి కీర్తించి స్తుతించి ఆనందించినాడు. ఈరోజు అన్నీ ఉంటాయి, రేపు పోతాయి. కానీ ప్రభువుని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. దావీదు ఎందుకంత దీవించబడ్డాడంటే అన్ని వేళలా ప్రభుని స్తుతించినాడు. ఆపదల్లో, భయములో, ఆకలిలో, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, అందరూ ఉండి కూడా ఒంటరి అయినప్పుడు ప్రభుని కీర్తిస్తూ ఘనపరుస్తున్నాడు. ఆ దావీదు అంతకంతకు వర్ధిల్లెను, అంతకంతకు దీవించబడెను అనే మాట మనము చదువుతాం. ఎందుకు దీవించబడ్డాడు? ప్రభువుని ఆరాధించే విషయంలో. మనం కూడా పిల్లలు దీవించబడాలి అంటే ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. అడగకూడదు, ఇస్తూ ఉండాలా. హృదయములో నుండి, మాటలలో, మన పెదవులు, నాలుకలో నుండి, మన మాటలను మనం ఆయనకు చెప్పాలి. అది ఆయనకి ఇష్టం. బలులు అర్పించుట కంటే మాట వినుటనే శ్రేష్టమైనది. కాబట్టి దావీదు ఆపత్కాలములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అపాయములో అన్ని వేళల దేవుని ఆరాధించినాడు, విడిచిపెట్టలేదు. తాను తప్పు చేసి పాపం చేసి కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఏడ్చినాడు. అందుకనే దావీదు అంటాడు, నాకు రక్షణానందము దయచేయి, సమ్మతి గల మనసు నాకు పుట్టించుము, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని 51వ కీర్తనలో అంటాడు. దావీదుకి దేవుని సన్నిధి కావాలి. అందుకే దావీదు అంతకంతకు ప్రబలినడు, వర్ధిల్లినడు, దీవించబడినాడు. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా యేసు, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా యేసు, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా యేసు, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మోకరించుదాం ఒకరి తర్వాత ఒకరు. రొట్టె ద్రాక్షరసములో కావాలనుకున్న వాళ్ళందరూ ప్రభుని స్తుతించాల. క్రమం అది నేర్చుకోండి, బాగుపడతారు, దీవించబడతారు. ప్రారంభిద్దాం. స్త్రీల కొరకు, పురుషుల కొరకు.